రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉద్యోగుల బ్యాలెట్ ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రం ప్రారంభమైంది. సార్ ఈరోజు కేవలం పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్కు మాత్రమే ఈరోజు పేపర్లో అనౌన్స్మెంట్ కూడా ఉండడం జరిగింది. పీఓస్, ఏపీఓస్, ఓపీఓస్, మైక్రో అబ్జర్వర్స్. ఓకే, పోలింగ్ పార్టీస్ ఫర్ ఓన్లీ పోలింగ్ పార్టీస్. ఈరోజు లేకుండా రావచ్చు, నో ప్రాబ్లం. అవును సార్, అన్నమయ్య జిల్లా కేంద్రంలో మాత్రము 2 గంటల ఆలస్యంగా రూమ్ నెంబర్ 3 సరైన సమాచారం ప్రారంభం అవుతోంది. నిన్నటి వరకు ఎక్కడున్నా మెటీరియల్ వచ్చిందో లేదో చెప్పాలి. ఇంక్ వచ్చిందా? ఇండెడబుల్ ఇంక్ వచ్చేసింది కదా. ఓకే, గుడ్. సో దయచేసి ఇంకా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించాల్సిందిగా గెజిటెడ్ ఆఫీసర్స్ కోరుతూ ఉన్నాం. आप अंदर भेजो सकते थे, एक जने को भेजो अंदर. आई रिक्वेस्ट पुलिस एट द काउंटर्स, एक जने को अंदर भेजो जी. प्रॉब्लम कैबिनेट. 2 గంటల ఆలస్యంగా అన్నమయ్య జిల్లాలో ప్రారంభమైంది. ఇది కూడా సరైన సమాచారం లేకుండానే ఉంటుందా లేదో తెలియకుండానే నేను సాయంత్రం ప్రకటించడం జరిగింది. మిగిలిన స్టేట్లో అన్ని చోట్ల ఇప్పటికీ 7 గంటల నుంచే ప్రారంభమై దాదాపు 2 గంటలు పోలింగ్ కూడా పూర్తయింది. ఇలాంటి పరిస్థితులు సాధారణ ఎన్నికల్లో మే 13వ తేదీ రాకుండా రాష్ట్ర ఎన్నికల అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.